బాగున్నాయండి ఇక్కడ ఆలయాలన్నీ అయితే మొత్తం దర్శనం చేసుకొని వస్తున్నాము. మీరు కూడా రావచ్చు, ఎవరైనా దర్శించుకోవచ్చు. విజయకేలాద్రి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కృష్ణా నదికి యువతల వైపున కృష్ణా జిల్లా, అవతల వైపున గుంటూరు జిల్లా అండి. ఉండవల్లి రోడ్డు పక్క నుండి ఇలా సీతానగరం అని ఉంటుంది. ప్రకాష్ బ్యారేజ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు చుట్టూ తిరిగి ఇలా లోపలికి వస్తే ఈ మూల తిరిగితే లోపల ఇంకా ఆలయాలు ఉన్నాయి, వచ్చేటప్పుడు చూద్దామండి. ఇది సీతానగరం చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమం పక్కనే ఈ ఆలయం. చిన్నజీయర్ స్వామి కట్టించిన ఆలయం. వరాహ స్వామి ఆలయం ఏమో కొండ మీదండి. ఈ కిందేమో వెంకటేశ్వర స్వామి ఆలయం. ముందుగా వెంకన్నను దర్శించుకొని మనం కొండ మీదకి వెళదామండి. కొండ మీదకి వెళ్ళడానికి బస్సు ఉందండి. రాను పోను 30 రూపాయలు టికెట్ అన్నమాట. బస్సులోనే వెళ్ళాలి, ఆటోలు కూడా వెళ్ళనివ్వరు. ఇలా లోపలికి వెళ్ళి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలండి. 10 నిమిషాలు పావు గంట ఉండేసరికి వచ్చేసిందండి. ఆ బస్సులో వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. కేజీలు కూడా ఈ కౌంటర్లోనే పెట్టామండి. ఉదయం 8 నుండి 11 గంటల వరకే ఆలయం దర్శనం ఉంటుందండి. తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 5 నుండి నైట్ 8 వరకు తీసి ఉంటుంది. ఈ నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు దాకా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి విజయకేలాద్రి క్షేత్రమునందు. బస్సు ఎక్కి వెళుతున్నామా, 2 ఘాట్ రోడ్లు తగులుతాయండి. ఎంత అందంగా ఉందండి ఈ రోడ్డు అయితే. అండాన్ని తొలిచి మధ్యలో నుండి వెళుతున్నాం. వివాడ భలే కనిపిస్తోంది. తిరుపతి శ్రీశైలం వెళ్తుంటే ఒక పక్క లోయ కనిపిస్తుంది కదా, ఇక్కడ అలా కనిపించదు అనమాట. 2 వైపులు కొండ ఉంటుంది. బస్సు దిగి చుట్టూ ఒకసారి చూసి ముందుగా కాళ్ళు కడుక్కొని ఇక్కడ మెట్లెక్కి పైకి ఎక్కాలన్నమాట. భూదేవి సమేత వరాహస్వామి వారు కొలువై ఉన్నారు. ఇక్కడ అంత ఇల్లు కావాలన్నా ఇక్కడ భూదేవి వరాహస్వామి వారికి మొక్కుకొని ఒక 21 ప్రదక్షిణ చేస్తున్నారటండి. అందరూ వారిని అనుగ్రహిస్తుంది అనే నమ్మకంతో ముందుగా భూ వరాహస్వామి వారిని దర్శించుకొని పక్కనే ఉన్న ఆళ్వార్లను దర్శించుకొని వరాహ స్వామివారి ఆలయం అయితే బయట నుండి ఇలా అయితే ఉందండి. పక్కనే ఉన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఆలయం అండి. ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ స్వామివారు జ్ఞానముద్రలో ఉన్నారండి. వారు జ్ఞానం చేస్తుంటే మనకు కూడా పక్కన కూర్చొని చేస్తే బాగుండు అనిపిస్తోంది. రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ మందిరం, భూదేవి నీలా సమేత వైకుంఠనాథ మందిరం, ఉమావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మందిరం. ఒక్కసారి ఈ ఆలయాలన్నీ ఒకేసారి చూపిస్తాను చూడండి, అన్ని ఎలా ఉన్నాయో లైన్ గా. ఇక్కడ నుండి విజయవాడ వ్యూ అయితే భలే కనిపిస్తోందండి. సుదర్శన పెరుమాళ్ళ ఆలయం అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వామివారు వెనక అద్దం పెట్టుందండి ఈ ఆలయంలో. ఆ అద్దంలో విష్ణుమూర్తి రూపంలో స్వామివారు కనిపిస్తారు. ఇక్కడ విశేషం అనమాట. అది సుదర్శన రూపం, వెనుక విష్ణుమూర్తి రూపం. జరిగిన మహోత్సవాలన్నీ ఇక్కడే చేశారండి. ఇక్కడైతే ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి చూడండి. వాహనాలన్నీ మొన్న ఉత్సవాలకి స్వామివార్లకి వాహనాలన్నీ ఈ మధ్య తీసుకువచ్చినవి అండి. అన్ని తలతలా మెరిసిపోతున్నాయి. ఉత్తర శత శ్రీమద్ సీతారామ కళ్యాణ కారకాయ నమః అనే ఉన్న అష్టలక్ష్మీదేవి ఆలయం తామర పువ్వు కమలం పువ్వు రూపంలో అయితే కట్టారు. మనం మెట్లెక్కి వెళ్ళాలి. కాకపోతే పక్కనే మానుజుల వారిని దర్శించుకుని ఇలా మెట్లయితే ఎక్కుదామండి. ఇక్కడ నుండి చూస్తే కృష్ణా నది మధ్యలో విజయ ద్వీపం కనిపిస్తున్నాయండి. హోయలన్నీ చూడవచ్చు. నుండి విజయవాడ వైభవం చూడవచ్చు. ఒక ప్రదక్షిణ చేస్తూ ఈ ఊరు మొత్తం చుట్టూ ఉన్న సీన్స్ అంతా చూడవచ్చండి. ఈ ఆలయం ఇప్పుడే నిర్మాణం అవుతుంది. పక్కన వైపు ఇలా ద్వారం ఉందండి. ఆలయాలన్నీ ఇలా మూలలుగా భలే ఉన్నదండి ఈ ఆలయం. ఇక్కడైతే ఫోటో దిగితే భలే వస్తుందండి. కృష్ణమ్మని తనితీరా చూస్తూ ఉన్నాను. వెళ్ళి అష్టలక్ష్మిని దర్శనం చేసుకుని కిందకి వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. లక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయం అండి. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని మనం ముందుకు వెళితే 26 అడుగుల ఎత్తున ఆంజనేయ స్వామివారి విగ్రహం అండి. స్టేర్ల ఎత్తున ఉందండి ఈ బిల్డింగ్. స్వామివారిని మీరు దర్శించుకోవాలని ఇలా వీడియో తీస్తున్నానండి. ఇందాక మహిళలు అడ్డుగా ఉన్నారు కదా, అలా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇలా ముందుకు వెళుతుంటే సుదర్శన స్వామివారిని బయట నుండి ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. స్వామివారు అద్దంలో వెనుక విష్ణుమూర్తి రూపం, ముందు సుదర్శన రూపంలో కనిపిస్తారండి. చాలా బాగా అనిపించింది నాకైతే. నేను ఎక్కడైతే చూడలేదండి. ఇప్పుడు మేము రిటర్న్ బయలుదేరుతున్నామండి. ఇప్పటికే ఎండ ఎక్కువగా ఉందండి. 8 నుండి 11 లోపలనే వచ్చేయాలండి మీరు. తర్వాత అయితే దర్శనం ఉండదు, మళ్ళీ సాయంత్రమే అవుతుంది. ఎక్కి మేము కిందకి వచ్చామా, కిందనే ఉన్న కృష్ణ మిషన్ అంటండి. ఇవన్నీ చూస్తూ నడుస్తున్నాము మేము. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ చివరి వరకు నడుద్దాము, కిలోమీటర్ ఉంటదని వెళుతున్నామండి. మూల తిరగగానే ఇక్కడ ఒక ఆలయం ఉందండి. గాలిగోపురం లాగా ఉందండి. లోపలికి వెళితే హాల్లో దశావతారాల మూర్తులు, ఇంకా వినాయకుడి ఆలయం, కుమారస్వామి వారి ఆలయం, స్వామి ఆలయం, సీతారామ ఆలయం, ఇంకా పైకెక్కి మెట్లు ఎక్కితే శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అండి. రాజరాజేశ్వరుడిగా ఇక్కడ స్వామివారి పేరు. పక్కనే నవగ్రహ మండపం. 12 దాటిందా ఆలయం అయితే మూసివేస్తుందండి.
ఇలా శివాయ అని మనసులో తలుచుకొని బయటకైతే వచ్చేసామండి. వచ్చి రోడ్డు మీద నుండి ఇటు పక్కకు చూస్తే ఇక్కడ చూడండి మండపం మీద శివలింగం నాగంపడిగా భలే ఉన్నాయి. కుమారస్వామి వారి ఆలయం, వీర వరలక్ష్మి అమ్మవారి ఆలయం అండి. ఇప్పుడే తలుపులు మూసివేశారు. నడుచుకుంటూ మేము ముందుకు వస్తేనండి ప్రకాశం బ్యారేజీ చివరి వరకు వస్తే మాకు బస్సు కానీ ఆటో కానీ దొరుకుతుంది. ముందుగానే ఎక్కవచ్చు కాబట్టి దారిలో ఆలయాలు కూడా దర్శనం చేసుకోవాలని ఇలా నడుచుకుంటూ వస్తున్నామండి. బ్యారేజ్ మూల మీదకి వచ్చేసరికి ఆటో దొరికిందండి. మనిషికి 25 రూపాయలు తీసుకున్నారు. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.